అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీకు యాక్చువల్లీ ఇంకోటి విషయం ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా. ఇళయరాజాడా, ఎంఎస్వీడా ఇలా అంటాం చెన్నైలో. ఎస్. బట్ అక్కడ రెహమాన్ ఏంటంటే వినికిడి నాలెడ్జ్ వల్ల నాకు వాడికి బాగా ట్రెండ్ ఏంట్రా, ట్రెండ్ మేము క్రియేట్ చేసాం, ట్రెండ్ వాళ్ళు ఏది విని నేను ట్రెండ్ అన్నాడు కదా. అదే మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెహమాన్ గారు ఉన్నారు, రెహమాన్ గారు వర్క్ చేశారు. రెహమాన్ గారు మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు మీరైతే గారు గీరు అంటారు వీళ్ళందరినీ. అప్పట్లో మేము మాకు చెన్నైలో ఏంటి సార్, ఇళయరాజా గారైనా సరే, ఎంఎస్ పేర్లు ఏకవచనమే. ఇళయరాజాడా, ఎంఎస్వీడా ఇలా అంటాం చెన్నైలో. ఇక్కడ గారు అనకపోతే అబ్బా నాకేదో గర్వం వచ్చేసి వాళ్ళు ఏదో గారు అనకుండా తక్కువ మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారు కొంతమంది. మాకు అది అలవాటు చెన్నైలో. అదే మీతో పాటు కలిసి పనిచేసి మీ దగ్గర పనిచేశారు కదా. రెహమాన్ అంటే నా దగ్గర పనిచేసినాడు. మణి శర్మ, తర్వాత హారిస్ జయరాజు, తర్వాత తమను. తమను కూడా మీ దగ్గర ఉందా? ఓకే. అసలు దేవి శ్రీప్రసాద్ వాడు ఫస్ట్లో మ్యాండ్లిన్ అని అప్పుడు పాటలు పాడటం అన్నట్టు ఉండేవాడు. మా స్టూడియో రికార్డింగ్ జరుగుతుంటే వచ్చి అబ్జర్వ్ చేసేవాడు అతను. ఓకే ఓకే. మ్యూజిక్ ఎలా, బీట్ ఇలా ఉంటుంది, ఆర్కెస్ట్రా ఇలా చేయాలి అని అబ్జర్వ్ చేసేవారు వాళ్ళు. ఇవన్నీ ఎవరు ఎలా వచ్చారు స్టూడియో లోపలికి. ఇప్పుడు నేను బాగా ఈజీగా అందరికీ యాక్సెసిబుల్. అందరు బాగా రండిరా పైకి రండి, ఏముంది చూసుకోండి, నేర్చుకోండి. అప్పుడు మా టెరిటరీకి ఎవరు రాలేడు, ఆ స్థాయిలో నేను ఉన్నాను, ఫుల్ ఫామ్లో ఉన్నాను అప్పుడు. అదే. బట్ ఇది నేర్చుకోవడం తప్పే ఉంది. బట్ అక్కడ రెహమాన్ ఏంటంటే తను కూడా మ్యూజిక్ ఎక్కువ వినేవాడు. వినికిడి నాలెడ్జ్ వల్ల నాకు వాడికి బాగా మాకు సెట్ అయింది. అంటే నేను కావాల్సింది అతని దగ్గర వచ్చేది. వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది, మణి దగ్గర కానీ హారిస్ వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది. మన రప్పించుకునేవాడిని, తిట్టి అది చేసి ఇది చేసి రప్పించుకునేవాడు. అంటే కలర్ ఆఫ్ మ్యూజిక్ అర్థం అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను. ఇప్పుడు ఏది మెలడీ సాంగ్ తీసుకుందాం. ఇప్పుడు కోకిల కోకిలకు అన్నది దీనికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక డిజైనింగ్ ఉంటుంది, టోటల్ ప్రజెంటేషన్. దానికి మించి ఓవర్గా చేయకూడదు. దాని సాంగ్ వినండి మీరు, ఇప్పటికీ దాని ఆర్గనైజేషన్ పక్కన అలా ఉంటుంది. అలాగే నేను జాగ్రత్తగా ప్రతి పాటని కంపోజ్ చేసి జాగ్రత్తగా ఎలక్ట్రానిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సౌండ్స్ ఎక్కువైపోతాయి. అవును. దాన్ని సప్రెస్ చేస్తూ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ టోన్స్ని కూడా సెలెక్ట్ చేస్తూ కార్డ్ ఇన్వర్షన్స్ కూడా, కార్డుని ఈ కార్డులు ఇలా వాంచాలి, ఇలా అంత పక్కాగా చేయబట్టే ఈరోజు ఆ పాటలు వింటూ ఉంటే కూడా మీకు స్ట్రెయిన్ ఉండదు, ఆనందంగా ఉంటుంది. దట్ ఇస్ ద రీజన్. అంత రీసెర్చ్ చేసాం మేము, ఊరికే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోలే. రాత్రి బౌల్ ఇదే పని మాకు. అన్ని మ్యూజిక్లు వినటం, విని దీంట్లో ఎందుకు స్టీరియో ఇలా, ఈ ప్యానింగ్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఈ రివర్బ్ ఎందుకు వేసాడు, ఇన్ని రకాలుగా ఆలోచించి ఇలా మళ్ళీ చేయించుకొని ఆ విషయంలో అలా చేయబట్టే రెహమాన్ గారు ఆయన ఆ పోకట్లో ఎక్కువగా ఉన్నాడు. ఆయన తర్వాత కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయన మాకు కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేంత టైం లేదు మాకు. ఒక ఫ్యాక్టరీ వర్క్ మాకు దడ్డ వెళ్ళిపోతుంది వర్క్. అప్పుడు కంప్యూటర్తో కూర్చొని పని చేసే టైం లేదు మాకు. అలాగా జరిగిన అతను ఆ రూట్లో వెళ్ళిపోయాడు. సో అలాగా నా దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ గొప్పవాడుగా ఉన్నారుగా. ఇప్పుడు తమను ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన. మిగతా వాళ్ళు మిగతా అంతా నా దగ్గర చెన్నైలో వాంచిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా అందరూ మ్యూజిషియన్స్గానే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలక్ట్రానిక్ మ్యూజిషియన్స్, వండర్ఫుల్. చెన్నై మ్యూజిషియన్స్ ఆర్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్. ఓకే. ఇప్పుడు వింటుంటారు సార్ ఇప్పుడు మరి చెప్పిన మన దగ్గర పనిచేసిన వాళ్ళ పాటలన్నీ వింటుంటారు ఇప్పుడు మీరు? లేదు, నాకు ఎందుకు భయం అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని భయం నాకు. అది ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కొంతమంది చెప్తారు ట్రెండ్ తెలియాలి కదా నీకు, ఇప్పుడు ట్రెండ్ ఇలా నడుస్తుంది తెలియాలి కదా. ట్రెండ్ ఏంట్రా, ట్రెండ్ మేము క్రియేట్ చేసాం, ట్రెండ్ వాళ్ళు ఏది విని నేను ట్రెండ్ అన్నాడు కదా. అదే నా మైండ్ సెట్. అది విన్నాం అనుకో మళ్ళీ ఆ పోకట ఎక్కడ వస్తుందో, మళ్ళీ ఇలా చేయాలని వెళ్తానేమో అని అది భయం నాకు. ఓకే. అందులో నేను విన్నాను. అందువల్ల నేను అన్ని హాలీవుడ్స్ అదే ఫారెన్ మ్యూజిక్ అయ్యే వింటుంటాను ఎక్కువ. ఓకే. మ్యూజిక్ విషయంలో అది సినిమాలు సార్, సినిమాలు ఏమంటే అన్ని మ్యూజిక్ వినబట్టే తెలుగులో ఇంత మ్యూజిక్ చేయగలిగాం. ఏ కంపోజర్ చేశాడు, ఐ విల్ ఛాలెంజ్ హియర్. నేను పేపర్ రాసి ఛాలెంజ్ చేస్తాను. మా అలాంటి మ్యూజిక్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడో చెప్పండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ వింటున్నాను సార్ మ్యూజిషియన్స్ విషయంలో, కాపీ ఎక్కువ జరుగుతుంది, కాపీ రైట్స్ అని ట్రోల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, కాపీ క్యాట్ అని అయ్యి పేర్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు.
ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్ మీ దగ్గర ఎలా ఉండేది? ఇప్పుడు కాపీ మేము ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, మేమే కాదు, నాన్నగారు తీసుకున్నారు, ఘంటసాల గారు తీసుకున్నారు, అందరూ ఇన్స్పిరేషన్, ఎస్డి బర్మన్ గారు తీసుకున్నారు, ఆర్డి బర్మన్ గారు తీసుకున్నారు, అందరూ ఇన్స్పిరేషన్ చేసిన పాటలే. దాని అంత మాత్రం నా కాపీ అని ఎత్తట. ఇప్పుడు పేసిన అన్ని పోయినా మాకు ఒకటో రెండో కాపీ చేస్తాం. ఎందుకు కాపీ చేస్తాం? మన తెలుగుకు బాగుంటుంది, ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది, తెలుగు ఆడియన్స్ కూడా వినిపించాలి అన్న ఉద్దేశంతో కదా. ఇప్పుడు దాంట్లో మంచి పాట ఉంది, ఇది మన ఆరాధనలో, ఆరాధన కాదు ఇది షర్మిలిలో, కిల్స గులియా గులియా, ఎస్డి బర్మన్ గారి పాట. దీన్ని తమిళ్లో చేశారు, టీవీ రాజు గారు చేశారు పాట, సేమ్ కాపీ కొట్టారు. కాపీ అంటావు దాన్ని. అంత మంచి పాటని తెలుగు వాళ్ళకి ఇవ్వటమే ఒక వరం. అది తమిళియన్స్కి ఒక వరం కదా అది, లేకపోతే హిందీలోనే ఉండిపోద్ది ఆ పాట. అలా ఇంగ్లీష్లో కొన్ని పాటలు మనకి దగ్గరలో ఉన్న పాటలు కొట్టాము, సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఐఎమ్ వెరీ సారీ ఉంది కదా, దాంట్లో షకీరాది కొట్టాను నాకు, క్యాచీ బిట్ అది, ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. పాట అది కాదుగా. మళ్ళీ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వెయ్యసారి సరదాగా దరిదానా అయ్యో అయ్యో, మళ్ళీ అక్కడ అది పెట్టాం. అది ఇది కలిపి అలా చేయటం కొంచెం మన పాటగా ఉంటుంది. అవును, లేకపోతే మొత్తం ఆ ధోరణి అయిపోతుంది. అలాగా హబీబీని ఒకటి చేసిన సాంగ్, అది నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి, మెగాస్టార్ సాంగ్. అది హిట్లర్లో చేసాం పాట. ఇది కూడా ఒక నైజీరియన్ సాంగ్, ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఓకే. ఆ అకార్డియన్ బిట్ కానీ ఆ గిటార్ బిట్ కానీ తీసుకున్నాం, చాలా బాగుంది ఆ బిట్. ఆ తర్వాత మిగతా వాళ్ళు చేయడానికి ట్రై చేశారు కానీ ఎవరికి కుదరలేదు. అసలు ఆ పాట అట్లా ఉండిపోయింది. మీ మ్యూజిక్ కదా, చిరంజీవి గారు రంభ ఇద్దరు పర్ఫార్మెన్స్, ఆయన కొరియోగ్రఫీ కూడా లారెన్స్ ఫోర్. ఎందుకు నిలబడంటే కాపీ కొట్టేసి దాని ఒక పేరు కొట్టడం కాదు, ఒక వెరైటీ ఉంటుంది. ఇప్పుడు ఆ పాట ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంది మనకి, మనం చేయొచ్చు కానీ అంత ఫ్రెష్నెస్ ఏదో కొత్తగా ఉంటుంది కదా అని, అది మెగాస్టార్ మీద బాగుంటుంది కదా అని ట్రై చేసాం. అది ఇప్పటికీ నెంబర్ 1 సాంగ్ ఇప్పటికీ. ఆఫ్ కోర్స్ ముఠా మేస్త్రి, ఈ పేటకి నేనే మేస్త్రి, నెంబర్ 1 మాస్ సాంగ్ అది అసలు కదా. ముఠా మేస్త్రి ఆ పాటలో ఒరిజినల్, ముఠా మేస్త్రి ఒరిజినల్ బాబు, అది కూడా కాపీ అని పోతాం. మంచి కాపీ అంటే ఇన్స్పిరేషన్ తీసుకుని చేసింది ఇవి. మీకు యాక్చువల్లీ ఇంకో విషయం ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా. చెప్పండి సార్. అమ్మ బ్రహ్మదేవుడు ఉంది కదా, అది పల్లవం అంతా మాదే, బూమ్ పాచ్ ఇయని మాదే. దాంట్లో ఇంకోటి టంగడ డంగ్ 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 డగ్ డంగ్, ఈ బిట్టు ఒక ఇది నైజీరియన్ది ఒక సాంగ్లో బిట్ ఉన్న బిట్ అది.